Excuse me. Just keep it nice. Greetings to you all in the mighty name of Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో మీ అందరికీ శుభములండి. Hallelujah. హల్లెలూయా. Are you excited? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? The Lord is going to touch everyone gathered here and you're going back with the fire of God. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తాకాలనుకుంటున్నాడు. మీరు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన వారుగా తిరిగి వెళ్ళబోతున్నారు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Yes. Let's all close our eyes and lift our hands to the heavens. మనందరం కళ్ళు మూసినట్లయితే మనము ప్రభు వైపు చూస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. The word of God says, heavens are his throne and earth is his footstool. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. How great is our Lord. మన దేవుడు ఎంత గొప్పవాడండి. How great is our Lord. మన దేవుడు ఎంత ఉన్నతుడండి. How majesty is our King of Kings. ఆయన మహిమ ప్రభావములు, రాజులకు రాజైన ఆయన మహిమ ప్రభావములు ఎంత గొప్పవి. We have gathered here to see the face of the Lord Jesus. మనం ఎందుకు ఇక్కడ కూడుకున్నామంటే మనము దేవుని యొక్క ముఖమును చూడటానికి ఇక్కడ కూడుకున్నాం. And he is the one who is going to touch everyone gathered here. ఆయనే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి హృదయాలని, ఆత్మలను తాకబోచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Lift your hands. Hallelujah. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? ప్లీజ్ రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దాం. Come on, with all of your heart, sing Hallelujah. అందరూ రెండు చేతులు ఎత్తుదాం. Hallelujah. Hallelujah. Wonderful Jesus. Hallelujah. Wonderful Holy Spirit. Hallelujah. Just say, love you, Lord. Hallelujah. How wonderful are you, Lord. Yes, Lord. Hallelujah. Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, Elohim, hallelujah, El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నేనమ్మ
kept you. You are the source of our life. అందరూ చెప్పండి, యేసయ్యా నా ప్రాణానికి ఆధారం నీవే, నా జీవితానికి ఆధారం నీవేనయ్యా. Without you, my life is nothing. నీవు లేకుండా నా జీవితం ఏమీ లేదు నాయనా. Without you, Lord Jesus, my life is nothing. చెప్పమ్మా మనస్ఫూర్తిగా, యేసయ్యా నీవు లేకుండా నా జీవితం ఏమీ లేదయ్యా. All I need is you, Lord. నాకు కావాల్సినంత నీవే నాయనా. Come on, with all of your heart, say, all I need is you, Lord. పూర్ణ హృదయంతో చెప్దామా, యేసయ్యా నాకు కావాల్సినంత నీవే. All I need is you, నీలోనే సమస్తం. Lord. నేను కావాల్సినంత నీవే నాయనా. నీలోనే నాకు సమస్తం నాయనా. Again, sing this. నీలోనే నాకు lyrics. ఆనందం. You are my source. Hallelujah. Sing these lyrics. You are my source. Adaram. Adaram. Yes, Hallelujah. that lyrics. ఆధారం నీవే యేసయ్యా. El Shaddai. ఎల్ షదాయ్ ఆరాధనా. As you're singing El Shaddai Aradhana, Elohim Aradhana, as you're singing Aradhana, just lay your lives as a sacrifice to Jesus. Hallelujah. Lay your life as a living sacrifice to the Lord Jesus. Hallelujah. పాట పాడుతూ ఉండగా మన చెప్తాం, ప్రభువా సజీవ యాగంగా నా జీవితాన్ని సమర్పిస్తా ఉన్నాను. When you're saying సజీవ Aradhana, యాగంగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఆయన. ఆరాధన అని పాడదాం. హల్లెలూయా. when you're saying Aradhana, you're laying your life as a sacrifice to Jesus. Hallelujah. ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షడాయ్ నీకే ఆరాధన ఎలోహీం ఆరాధన ఎలోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన మరణపు మార్గమందు నడిచిన వేళ ఎవరు చప్పట్లు మరణపు మార్గమందు నడిచిన వేళ Elohim, Aradhana.
యేషువా ఆరాధన. ఆరాధన యేసుకే, ఆరాధన యేసుకే, ఆరాధన యేసుకే. Come on, lift your hands and sing. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ప్రభునే చేసిన నీ మార్గములో నడిచిన నీ బాటలు నేను సాగద నిన్ను వెంబడించెదను. నీ చిత్తమునే చేసిన నీ మార్గములో నడిచిన నిన్ను వెంబడించెదను. చిత్తమునే చేసిన నీ మార్గములో నడిచిన నీ మాటలునే పఠించదా నిన్ను వెంబడించదా. చిత్తమునే చేసదా నీ మార్గములో నడిచదా నారరే నారరే నిన్ను వెంబడించదా. ఆరాధన యేసునికే, 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 నీతి పైన నడిచిన నీ అద్భుత పాదము చూచుతూనే నడిచిన అన్ని వేళలా గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆయనకి లోబడింది ఏదమ్మా? ఆయనకి లోబడిన రోగం ఏది? ఆయనకు లోబడని పరిస్థితి ఏది? నా కుమార్తె నాకు లోబడింది ఏదమ్మా? నాకు అసాధ్యమైనది ఏది? యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చిత్తమునే చేసెదా మార్గములో నడిచిన నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించదా. చిత్తమునే చేసెదా మార్గములో నడిచిన నీ సన్నిధిలో నిలిచెదా
లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా నీటి పైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుతూనే నడిచిన అన్ని వేళ యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా ఆరాధన యేసునికే. We surrender. Say, Lord, we surrender to you. We surrender to you, Holy Spirit. Yes, Lord. We will do whatever you say to us. Yeah, We will obey your voice. నువ్వేది చెప్తే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నామయ్యా. Lay our Yes, lives అయ్యా. as a sacrifice మమ్మల్ని మేము before you, అప్పగించుకుంటున్నామయ్యా ఈ సమయంలో. Jesus. Do a work in us. యా, మాలో మీ కార్యం జరిగించండి నాయనా. All we need is you, Lord Jesus. మాకు కావాల్సినంత నీవేనయ్యా, నీ కృపనేనయ్యా. Lord, as this time of ministry, every ears be attentive to the voice of God. Every heart be Amen. attentive Yes, to the Lord. move of the Holy Spirit. Father, we lift your name. Yes, hallelujah. Father, we lift your name and we surrender to you. We surrender every time in this ministry to you, to your hands alone. In Jesus' mighty name we pray. Amen. Amen. Hallelujah. Today, the Spirit of God put in my heart to share. Receive the fire of God and be led by the Spirit of God. ఈ రోజున దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ అగ్నిని మీరు నింపుకొనండి, పొందుకొనండి. దేవుని ఆత్మ చేత ఇది మొదలుకొని మీరు నడిపించబడండి. I have come here with a prophetic message that you are going to receive the fire of God and you are going to be led by the Spirit of God. నేను ఈ రోజున ఒక ప్రవచనాత్మకమైన సందేశం తీసుకొని ఇక్కడికి వచ్చాను. తద్వారా మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి దేవుని యొక్క శక్తిని పొందుకొని మీరు వెళ్తారు. When the fire of God come upon you, ordinary people will do extraordinary things. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని మీ జీవితంలోకి వచ్చినప్పుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా చేయటం జరుగుతుంది. When the anointing of the Holy Spirit come upon you, the Lord empowers you to do great and mighty things. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీ మీదకు వస్తుందో అసాధ్యమైన కార్యాలు చేయటానికి నీవు శక్తి చేత నింపబడతావు. And the Lord is prophetically speaking to people here. Hallelujah. You are going to receive the fire of God. The anointing of the Holy Spirit is going to be poured mightily in this place now. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తా ఉన్నారు, ఈ రోజున మీ పరిశుద్ధాత్మ శక్తితో అగ్నితో నింపబడతారు, ఆత్మ చేత నింపబడతారు, మీరు శక్తివంతులుగా తిరిగి వెళ్తారు. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించబోచున్నాడు. Through you, the Spirit of God is getting ready to do great and mighty things. నీ విశ్వాసం ద్వారా దేవుడు నీలో నింపుతున్నటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నీ జీవితంలోను నీ ద్వారా లోకంలోను దేవుడు బలమైన కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. Well, you might be thinking, I am a very soft-spoken person. How can God use me? I am not a talented person. How can God use me to preach the gospel? మనం ఈ విధంగా అనుకోవచ్చు, అసలు నేను వ్యర్థమైన వ్యక్తిని కదా, నా పరిస్థితులతోనే నేను పోరాడలేకపోతున్నాను, నేను దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను, దేవుని కొరకు నేను ఏమి చేయగలుగుతాను, నాలో ఏ సామర్థ్యం ఏ జ్ఞానం ఉందని నీవు అనుకుంటూ ఉండొచ్చు. Let me tell you, all you need is the Holy
Spirit. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు, ఇవన్నీ చేయడానికి మీకు కావాల్సినల్లా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. All you need is the precious Lord Jesus. మీరు కావాల్సిందంట ప్రశస్తమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మీకు తోడుగా ఉంటున్నాడు. When the anointing of the Holy Spirit come upon you, you will be another person. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు మరొక వ్యక్తిగా మీరు మార్చబడబోతున్నారు. You will walk in the power of God, testifying Jesus is the Lord. నీవు దేవుని యొక్క శక్తిలో నడవబోతున్నావు. తద్వారా నీ ద్వారా ఒక సాక్ష్యం లోకంలోనికి రాబోతుంది. Through you, the kingdom of Satan will be shattered. నీ ద్వారా నీ సమస్యలను జయించడమే కాదు, సాతాను యొక్క తంత్రాలు వాడి రాజ్యం కదిలించబడబోతుంది. Hallelujah. హల్లెలూయా. In Acts chapter 1 verse 8, the Bible says, చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఇలాగా సెలవిచ్చుచున్నది. but you shall receive power when the Holy Spirit come upon you, and you shall be witnesses to me in Jerusalem and in all Judea and Samaria unto the end of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. The anointing, the power of the Holy Spirit come upon you, and you will be transformed into another person doing great and mighty things for the Lord. అభిషేకము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా నీలో కుమ్మరించబడినప్పుడు నీవు మరొక వ్యక్తిగా, ఒక రూపాంతరపరచబడిన వ్యక్తిగా నీవు జీవించబోతున్నావు. In Acts chapter 4 verse 33, if you read, the Bible says, and with great power the apostles gave witness to the resurrection of the Lord Jesus, and great grace was upon them all. చూడండి, దానికి అనుబంధమైన వాక్యం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. In the anointing of God comes upon you, you will bear witness for Jesus with a mighty demonstration of the power of God. ఇవన్నీ నువ్వేం చేయలేకపోతున్నావు కదా. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, నీవు శక్తి పొందినప్పుడు దేవుని కొరకు నమ్మకమైన బలమైన సాక్షిగా నువ్వు నిలబెట్టబడబోతున్నావు. I am saying this prophetically. Today you are going to receive the anointing of the Holy Spirit. అందుకోసమే నేను ప్రవచనాత్మకంగా మీతో చెప్తుంది ఏంటంటే, ఈ రోజున మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడు. If you are already anointed, now there will be a new dimension, new level of grace that will come upon you today. మీరు అనుకోవచ్చు, నేను ఆల్రెడీ బాప్తిసం పొందాను, పరిశుద్ధాత్మ నాలో ఉందని మీరు అనుకోవచ్చు. అయితే నీకు కావలసిన ఇంకా నూతనమైన స్థాయిలోనికి, నూతనమైన అనుభవాల్లోనికి పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. Great and mighty things will happen. బలమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. In John chapter 14 verse 12, the Lord Jesus said, he who believes in me, the works that I do, he will do also, and greater works than these he will do. Sorry, what this chapter? యోహాను సువార్త 14 అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటి కంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Are you in faith? You are going to receive today an empowerment from the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ యొద్ద నుండి శక్తిని, అభిషేకాన్ని మీరు పొందబోతున్నారనే విశ్వాసం మీలో కలిగిందా? మీలో ఉన్నదా? How many of you ready? Say hallelujah. ఎంతమంది సిద్ధంగా ఉన్నా హల్లెలూయా చెప్పండి నాన్న. హల్లెలూయా. Lord, we receive. Say, Lord, we receive from you. అందరూ చెప్దాం, ప్రభువా నేను మీ యొద్ద నుండి పొందబోచున్నాను, నాయన పొందుకుంటున్నానని చెప్పండి. The Bible says in Acts chapter 10 verse 38, how God anointed Jesus of Nazareth with the Holy Spirit and power, who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. చూడండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చదవగలిగితే, అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితో
ఆత్మతోను అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. When the anointing of God come upon you, when you're being led by the Spirit of God, you will destroy the work of the enemy and the kingdom of the enemy will be shattered. చూడండి, మీరు దేవుని యొక్క అభిషేకంను పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడుతూ ఉంటారు. అప్పుడు మీరు కదులుచూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా అపవాది తంత్రాలను దేవుడు లయపరుస్తూ ఉంటాడు. When the anointing of the Holy Spirit come upon you, through you mighty signs and wonders, miracles will happen testifying the resurrection of the Lord Jesus. పరిశుద్ధాత్మ అభిషేకము, ఆత్మ నడిపింపు నీవు కలిగి ఉన్నప్పుడు నీ కోసము, నీ ద్వారాను అద్భుతమైన ఆశ్చర్య క్రియలు జరుగుతాయి. తద్వారా నీలో నుండి ఒక సాక్ష్యం అనేది దేవుడు తీసుకొని వస్తాడు. You will walk boldly and testify Jesus is the Lord with boldness. Hallelujah, with the demonstration of the power of God. నువ్వు చాలా దృఢముగా ఈ విధమైనటువంటి అనుభవంలో దేవుని కొరకు సాక్ష్యము ఇవ్వగలుగుతావు. 1 Corinthians chapter 2 verse 4, Paul writes like this, my speech and my preaching were not with persuasive words of human wisdom, but in demonstration of the Spirit and of power. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సువార్త చెప్పినప్పుడు మాటతో మాత్రమే కాదు శక్తితోనూ సూచక క్రియలతోనూ నేను ప్రకటించాను అంటాడు పౌలు. When Apostle Paul was preaching the gospel, అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, wherever he went for the ministry, ఆయన ఎక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళినా there was mighty demonstration of the power of God. అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి అనేది ప్రత్యక్షపరచబడుతూ ఉంది. And he boldly declared Jesus is the Lord. అతడు తద్వారా దృఢంగా యేసుక్రీస్తే ప్రభువు అని అతడు సాక్ష్యం ఇచ్చాడండి. Let me say, the anointing of God comes upon you, you will be transformed to another person. నేనేం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు దేవుని కొరకు రూపాంతరపరచబడిన వ్యక్తిగా, ఆధారమైన వ్యక్తి, you mighty deeds, mighty wonders, and the mighty power of God will be revealed. నీ ద్వారా దేవుని యొక్క బలమైన కార్యాలు లోకములోనికి కనబరచబడతాయి. Through you will testify boldly before all the people, Jesus is the Lord and he is our savior. తద్వారా ఏం జరుగుతుందంటే, నీవు దృఢంగా చెప్పగలుగుతావు. నువ్వు నిలబడిన ప్రతి చోట, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడని, ఆయన కార్యకారి అయి ఉన్నాడని నువ్వు దృఢంగా సాక్ష్యం చెప్పగలుగుతావు. Let me share about a testimony of a man of God, Nigeria. His name was Benson Idahosa. నేను ఒక అద్భుతమైన దైవజనుడు, నైజీరియా ప్రాంతంలో సేవ చేసినటువంటి దైవజనుడు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన పేరు బెన్సన్ ఇదాహోసా. In Benson Idahosa, one day he was sitting in his church as a young boy. ఒకరోజు బెన్సన్ ఇడాహోసా ఒక సంఘానికి వెళ్ళి అలాగా కూర్చొని ఉన్నాడు వాక్యం వినడానికి. And his pastor was preaching Matthew chapter 10 verse 8. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనాన్ని అక్కడ ఉన్న సేవకుడు బోధిస్తున్నాడు అంటండి. And his pastor said, heal the sick, cleanse the lepers, raise the dead, cast out demons, freely you have received, freely give. అక్కడ ఏం రాయబడిందంటే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి అనే మాట చెప్తున్నాడంట సేవకుడు. And Benson Idahosa, begin to think in your heart, the Holy Spirit begin to do work in the heart of Benson Idahosa. As a young man, he was asking the pastor after the church whether Jesus said raise the dead, heal the sick, cleanse the lepers. వెంటనే ఆ మాటను విన్నటువంటి ఆ బాల్య దశలో ఉన్న బెన్సన్ ఇడాహోసా అనే దేవుని సేవకుని దగ్గరికి నేరుగా వెళ్ళి అడుగుతాడంట, నిజంగా యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పాడండి? స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, రోగులను బాగు చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి ప్రభు చెప్పాడా అని అడుగుతున్నాడట. As a young boy he asked this question. చాలా యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి దేవుని సేవకుని అడుగుతున్నాడు ఆ ప్రశ్నలు. And the pastor answered, yes, Jesus said. పాస్టర్ గారు వెంటనే చెప్పాడంట, అవును యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. And Benson Idahosa, as a young boy, he received this word and he believed this word, and the Spirit of God began to do a work in his heart.
వెంటనే యవన ప్రాయంలో ఉన్న బెన్సన్ ఇడాహోసా వెంటనే విశ్వసించాడంట. ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు, దేవుని శక్తి చేత నింపబడ్డాడు. ఇక విశ్వాసంతో బయలుదేరాడు. This young boy took the bicycle and he went street after street, knocking the doors, asking for, is anyone dead? ఆయన వెంటనే ఏం చేస్తున్నారు తెలుసండి, ఒక సైకిల్ తీసుకొని ఆ చిన్న ప్రాయంలో ఆయన ఊరిలో ఉన్న ప్రతి వీధికి వెళ్తున్నాడంట. సైకిల్ కట్టుకొని ప్రతి వీధికి వెళ్ళి ఏం చెప్తున్నాడో తెలుసా, తలుపు తట్టడము, లోపల బయటకు వస్తే మనుషులు అడుగుతూ ఉన్నాడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఈ కుటుంబంలో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా, రోగగ్రస్తులు ఉన్నారా అని అడగటం ప్రారంభించాడంట. At last he went to a house where they kept a young girl who was dead and they were preparing for the funerals, and he found a dead person finally. అలాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు కనుగొన్నాడంట, ఒక చిన్న బిడ్డ, ఏమంటే చిన్న పాప చనిపోయిందంట. మరి బాలిక చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేయటానికి కావలసిన కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు ఈ వ్యక్తి. To the house members, the family members of that girl, little girl, Benson Idahosa said, the Lord Jesus said, raise the dead. I have come to raise your daughter. అక్కడికి వెళ్ళి ఆ బాలిక చుట్టూ ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులతో చెప్తున్నానంట, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నానంట, ఇదిగో యేసుక్రీస్తు ఇలా చెప్పాడండి, ఇదిగో రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి అని యేసుక్రీస్తు చెప్పాడని విశ్వాసంతో దృఢంగా వాళ్ళకి చెప్తున్నాడంట. And then he began to open the scripture, and he was going to the scripture, the part of the scripture where he saw how Jesus raised a child. చూడండి, ఆయన వెంటనే దేవుని వాక్యం బైబిల్ గ్రంథం తెలిసి ఆ పేజీలు తిప్పుతూ ఉన్నాడంట. తిప్పుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న పాపను దేవుడు ఎలాగా మరణ పడక నుండి పైకి లేవనెత్తాడో సరిగ్గా ఆ వాక్యం దగ్గర ఆగాడంటండి. And he found that the Lord Jesus asked the family members to leave, and he prayed and he raised the dead. చూడండి, యేసుక్రీస్తు వారు ఆ చనిపోయిన పాప దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఏడుస్తున్న వారందరినీ బయటికి పంపించేసి పేతురుని యోహాన్ని వెంట పక్కన ఉంచుకొని ఆ పాపకు ప్రార్థన చేశాడు. And Benson Idahosa began to follow the same steps, and he said, I'm going to raise your daughter. Hallelujah. Jesus said, raise the dead. I'm going to raise your daughter. I want you to be outside. I'm going to pray for your daughter. ఎప్పుడైతే ఈ వాక్యం చదివాడో యేసుక్రీస్తు వారు వెంటనే తలితాకుమి అని ఆ బిడ్డను లేవనెత్తాడు కదా, అదే ప్రకారంగా వాక్యాన్ని చదువుతూ నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆ బిడ్డ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. And Benson Idahosa began to pray for the child. చూడండి, అతడు వెంటనే విశ్వాసంతో ఆ యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. And the child rose again from the dead. అక్కడేం జరిగిందంటే ఆ చనిపోయిన ఆ బాలిక, ఆ చిన్న బిడ్డ మరణం నుండి తిరిగి లేచింది. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. This young boy, Benson Idahosa, he was sitting in a church, just you are sitting, like you are sitting. He was sitting in a church, listening to his pastors preaching the sermon on Matthew chapter 10 verse 8. Jesus said, raise the dead. He was empowered by the Holy Spirit, and he went into the house of the dead child, and he rose the dead child from the dead. చూడండి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీలాగే అతడు కూడా సంఘంలో, మందిరంలో కూర్చున్నటువంటి వ్యక్తే, కానీ అతని యొక్క విశ్వాసం మరొక స్థాయిలో ఉంది, అతను నడిపింపు మరొక స్థాయిలో ఉంది. అతడు వాక్యాన్ని చదివాడు, విశ్వసించాడు, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆ చనిపోయిన బాలిక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతడు ఆ మరణ పడక నుండి ఆ బిడ్డ లేవటానికి అతడు విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. If you see about Benson Idahosa, if you search about Benson Idahosa, you will find how many hundreds of people he has raised from the dead. చూడండి, మీరు ఆసక్తిగా ఉంటే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి, బెన్సన్ ఇదాహోసా అనేటువంటి వ్యక్తి గురించి మీరు వెతకగలిగితే ఆయన చేసిన ఎన్నో కార్యాల గురించి అక్కడ పొందుపరచబడి ఉంటాయి. చాలా చాలా విశిష్టమైనటువంటి అద్భుతాలు మీరు చూడగలుగుతారు. Let me say, God can raise anyone to be a witness for Jesus. చూడండి, దేవుడు ఎవరినైనా లేవనెత్తి వాడుకుంటాడు ఆయన కొరకు బలమైన సాక్షులుగా ఉండడానికి. All you need is the anointing of the Holy Spirit. నీకు కావలసిందల్లా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మాత్రమే. All you need is
the Lord Jesus. నీకు కావాల్సింది యేసయ్య మాత్రమే. John 14:12, the Lord said, he who believes in me, the works that I do, he will do also, and greater work than this he will do. చూడండి, యోహాను సువార్త 14:12 మనం చదివితే, ఇదిగో నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి అతడు చేస్తాడని ప్రభు చెప్తూ ఉన్నారు. Let me talk about another testimony of a man of God named Smith Wigglesworth. నేను మరొక దైవ సేవకుని గురించి మీకు సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన పేరు స్మిత్ విగిల్స్వర్త్. He take the word of God seriously. He take the word of God seriously. ఆయన చాలా ఆవేశంగా దేవుని వాక్యాన్ని చించివేశాడంట. He believed the word of God with all of his heart and he see it as a living word. చూడండి, నన్ను క్షమించండి, ఆయన ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదివాడు. అంతా కూడా క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని చాలా ఆసక్తితో రాత్రింబగళ్ళు ధ్యానించాడంట దేవుని వాక్యాన్ని. As he was filled with the word of God, as he was led by the Holy Spirit, one day his friend who was a pastor invited him for a funeral service of his church member. చూడండి, అతడు అలాగా చదువుతూ ఉండగా ఏం జరిగిందో తెలుసా అండి? దేవుని వాక్యంలో ఉన్న ఆత్మ చేత నింపబడి ఒక శక్తివంతమైన వ్యక్తిగా అతడు రూపాంతరపరచబడ్డాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, అతని స్నేహితుడు అతన్ని ఒక కార్యక్రమానికి పిలిచాడు. ఆ కార్యక్రమం ఏంటంటే, ఆ స్నేహితుని యొక్క చర్చిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయారు. ఆ యొక్క సమాధి కార్యక్రమం కోసం ఇతను పిలువబడ్డాడు. Smith Wigglesworth walked into the funeral service. స్మిత్ విగిల్స్వర్త్ ఏం చేశారంటే, ఆ యొక్క సమాధి కార్యక్రమానికి వెళ్ళాడండి. And the dead man was in the coffin. అక్కడ ఆ సమాధి పెట్టెలో చనిపోయిన వ్యక్తి పెట్టబడ్డాడు. And Smith Wigglesworth opened the coffin, took the man and put on the corner of the church. అతడు చాలా విశ్వాసంతో ఆ యొక్క సమాధి బాక్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాడు. And put the man on the corner of the church. Please tell me again. Smith Wigglesworth took the dead man and put the man on the corner of the church and spoke to him, walk. చూడండి, ఆయనంట ఆ సమాధి పెట్టెలో ఉన్న శవాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ చర్చి మూల మీద నిలబెట్టాడంట. దాన్ని నిలబెట్టి ఆయన చెప్తున్నాడంట, ఇదిగో యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు నడవమని చెప్పాడంట. And this man, he just fell down. వెంటనే ఆ యొక్క ఆ వ్యక్తి నడవటం ప్రారంభించాడు, కింద పడటం ప్రారంభించాడు. Again he took the man by his collar and put the dead man on the corner of the church and said, in the name of Jesus, walk. చూడండి, శవం నిలబడదు కదా, ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే శవం కింద పడిపోయింది. మరలా లేపి మరలా బలంగా ప్రార్థన చేశాడు, ఆజ్ఞాపించాడు. Now the pastor of the church was embarrassed. Why I invited Smith Wigglesworth, he is doing some things. చూడండి, ఆయన్ని పిలిచినటువంటి ఆ స్నేహితుడు అనుకుంటున్నాడంట, అనవసరంగా ఈ స్మిత్ విగిల్స్వర్త్ని కదిలించుకున్నాను, అనవసరంగా పిలిచాను, పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అనుకున్నాడంట. And Smith Wigglesworth didn't give up. Again took the man by the collar and placed him on the corner of the church and said, in the name of Jesus, walk. ఈయన చూడండి, ఏ మాత్రం కూడా నిరుత్సాహపడకుండా, సిగ్గుపడకుండా మరలా శవాన్ని లేపి నిలబెట్టి మరలా ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. And the man మాట్లా Jesus is standing before the dome. The life and the resurrection is standing before the dome and commanding to your dome, take away the stone. Lazarus, come forth. It's a new beginning. దేవుడు ఆ యొక్క సమాధి యొద్దకు వెళ్ళాడు. జీవమై ఉన్న పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధి దగ్గర నిలబడి, దానికి ఎదురుగా నిలబడి ఏమంటాడు తెలుసా? ఆ రాయిని తొలగించండి. After today, your finances is going to change. Your stagnation is going to be removed. Your dryness is going to be removed. Your sickness is going to leave your life today. ఈ రోజు మొదలుకొని దేవుడు నీ జీవితంలో చేయబోతుంది తెలుసా? నీ జీవితంలో అనారోగ్యం తొలగించబడుతుంది. నీ జీవితంలో ఆ స్తబ్దత, ఆ ఆలస్యము, ఆ ప్రతికూలమైన పరిస్థితులు తొలగించబడుతున్నాయి. ఆ వేదనకరమైన, దుఃఖకరమైన, ఆ శ్రమకరమైన పరిస్థితులు తొలగించబడుతున్నాయి. To the name of Jesus, every knee shall bow. To the name of Jesus, every tongue will say, He is the Lord. యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్య వంగాల్సిందే. ప్రతి నామము యేసుక్రీస్తు నామమున వంగి ఆయనే ప్రభువని ఒప్పుకుంటాయి.
Your sickness will leave today in the name of Jesus. నీ బలహీనత యేసు నామములో ఈ రోజు నీ శరీరం నుండి వెళ్ళిపోతుంది. Your infirmity, your disease, your bondage will leave your life in the name of Jesus today. నీ బలహీనతలు, నీ బంధకాలు, నీ యొక్క వ్యాధి బాధలు నీ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి ఈ రోజు నుండి. The Lord is releasing his fire and you are going to be empowered by the Holy Spirit, and you are going to receive the anointing of the Holy Spirit, and you are going to be a witness for Jesus. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధాత్మ అగ్నిని మీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని అభిషేకిస్తూ ఉన్నాడు, ఆత్మచేత నింపబడుతున్నారు. ఇదిగో మీరు ఇది మొదలుకొని జయించేవారుగా, విడిపించబడినటువంటి వారుగా మీరు జీవించబోతున్నారు. Let me say, hallelujah. In the book of Acts, if you read about two people, the name of the two people were Philip and Stephen. చూడండి, మీరు అపోస్తల కార్యంలో ఇద్దరు మనుషుల గురించి మీరు చదవగలిగితే, ఫిలిప్పు అదే విధంగా Stephen. స్టెఫెను తర్వాత ఫిలిప్ గురించి మీరు చూడగలిగితే, these two people were assigned to serve the tables, that is to serve food, to serve the tables. చూడండి, వీళ్ళిద్దరూ దేనికోసం నియమించబడ్డారు తెలుసా? ఆ భోజనాలు వడ్డించడానికి, పరిచర్య చేయడానికి నియమించబడ్డారు. And you see, these people were empowered by the Holy Spirit. Hallelujah. They received the anointing of the Holy Spirit, and mighty signs and wonders begin to happen as they begin to serve the tables. చూడండి, వారు పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు వారిని శక్తితో నింపాడు. దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు పరిచర్య జరిగించడానికి వారిని నిలబెట్టుకున్నాడండి. Let me prophetically say, hallelujah, in this ministry, whoever is serving food or whoever is taking care of things in this place, through your hands healings will happen, signs and wonders will happen. చూడండి, దేవుడు ఒక మాట చెప్తాడు, ఏంటో జాగ్రత్తగా వినండి. పరిచర్య చేస్తున్న బిడ్డలారా, మీరు ఆహారం వడ్డిస్తున్నారు, మీరు పరిచర్య చేస్తున్నారు, అయితే దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకొని ఆయన మహిమ కొరకు ఘనమైన కార్యాలు, స్వస్థతలు, విడుదల దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. That's what happened in the book of Acts. జరిగిస్తాడు. అదే అపోస్తుల కార్యంలో జరిగింది. We see about Philip. మనము ఫిలిప్పును గురించి చూస్తే, this Philip who was serving tables, చూడండి, ఈ ఫిలిప్పు ఆ విధంగా పరిచర్య చేసే వ్యక్తి అయి ఉన్నాడు. you see, this Philip was moved by the Spirit of God. చూడండి, ఈ ఫిలిప్పు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. The Lord instructed him to go to a certain place. చూడండి, ఫిలిప్పుని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలములోనికి వెళ్ళమని అతన్ని ప్రేరేపించాడు. As he went into that place, there was a chariot that was coming. అతడు వెళ్తూ ఉండగా అక్కడ ఒక రథం కనిపిస్తా ఉంది. రథం వెళ్తా ఉంది రోడ్డు మీద. On the chariot was seated a government official and man of authority. ఆ రథం మీద ఒక ప్రభుత్వ ప్రతినిధి, ప్రభుత్వ అధికారి ప్రయాణం చేస్తూ ఉండటం చూశాడు. And the Holy Spirit began to speak to Philip, go near the chariot. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ఏం చెప్తున్నాడంటే, ఆ రథం దగ్గరికి వెళ్ళి అతన్ని కలుసుకోమని చెప్తున్నాడు. And Philip marched towards the chariot. చూడండి, ఫిలిప్పు ఆ రథము దిశగా వెళ్తున్నాడు, ఆ రథమును ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. This man of authority, on seeing Philip, as he was passing by, the man of authority was reading the scripture from Isaiah. చూడండి, ఆ ఫిలిప్పు ఆ విధంగా అతన్ని సమీపిస్తుండగా ఆ రథం మీద వెళ్తున్న ప్రభుత్వాధికారి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చదువుతూ ఉన్నాడు. And Philip asked to him, do you understand what you read? అప్పుడు ఫిలిప్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి చూసి ఏమంటున్నాడంటే, నువ్వు ఏదో చదువుతున్నావు కదా, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా, నువ్వు గ్రహించగలుగుతున్నావా అంటున్నాడు ఫిలిప్. This man answered, how can I know until someone explains it to me? చూడండి, ఎవరైనా బోధించే వాళ్ళు మరి వివరించే వాళ్ళు లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అంటున్నాడు ఈయన. And Philip began to speak and preach about Jesus to this government authority sitting on the chariot. చూడండి, ఫిలిప్ వెంటనే ఆ వాక్యం భాగం గురించి అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. And this man received Jesus. వెంటనే ఆ వ్యక్తి సువార్తను విని యేసుక్రీస్తుని రక్షకునిగా This అంగీకరించాడు. authority of the nation, he began to receive Jesus. ఒక దేశానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడండి. Through a man
who was serving tables, God used him to make a nationwide impact by touching an authority of a nation. చూడండి ఎవరి ద్వారా ఇది జరిగిందంటే ఏమండి ఒక పరిచర్య చేసేటువంటి వ్యక్తి ద్వారా ఫిలిప్పు ద్వారా దేవుడు ఒక ప్రభుత్వ ప్రతినిధిని దర్శించి అతడు దేవుని కొరకు సాక్షిగా దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. Let me say, through you God can make a nationwide impact. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ ద్వారా దేవుడు ప్రపంచంలోనే దేశంలోనే ఒక మార్పును తీసుకురాగలడు. Are you saying yes and amen, Lord, here I am? మీరు చెప్పగలుగుతారా ప్రభువా నేను ఇక్కడ ఉన్నానని చెప్పగలుగుతారా? Let me say, God can use anyone. చూడండి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలడు. God sees your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. If your heart is set right before God, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే He can make you a mighty vessel. నిన్ను ఒక బలమైన సాక్షిగా పాత్రగా నిలబెట్టుకుంటాడు. Hallelujah. Let me share about my testimony. నేను నా సాక్ష్యాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. In the year of 2006, 2006 అంటే 2006 సంవత్సరంలో that was the moment I had the encounter with the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఏమండి నింపుదలను నేను పొందుకున్నాను ఆ సంవత్సరంలో. I heard about Holy Spirit and his fellowship through my cousin. చూడండి నా యొక్క సహోదరుని ద్వారా నేను యేసుక్రీస్తు వారి గురించి ఆయనతో సహవాసం గురించి నేర్చుకున్నాను. And this cousin began to say how Holy Spirit have fellowship with him. అతను ఏమని చెప్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్న దేవుడు మనతో సహవాసం కలిగి ఉంటాడు అనే విషయాన్ని అతను చెప్తూ ఉంటాడు. And that stirred up a hunger in me to know this friend, this wonderful friend, Holy Spirit. అతడు ఆ మాటలు చెప్పినప్పుడు అవునా దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు మానవులతో సహవాసం చేస్తాడా, అయితే నాకు కూడా ఆ స్నేహం కావాలని ఒక ఆసక్తి నన్ను భక్షించిందండి. A hunger stirred up in me to know this beautiful Lord Holy Spirit and have a hard conversation with this mighty Lord Holy Spirit. ఒక ఉన్నతమైన ఆసక్తి నాలో తీవ్రంగా రేగిందండి. And I begin to read the scriptures. నేను వెంటనే ఏం చేశానంటే వాక్యాన్ని చదవటం ప్రారంభించాను. And whenever I see the prophets and the people of God, hallelujah, to whom the Lord is speaking, I place my hands on the scripture and say, the Lord, you have spoken to Isaiah. Lord, you have spoken to Daniel. Lord, you have spoken to Jeremiah. Lord, you have spoken to Ezekiel. Lord, you have spoken to Elijah. Lord, speak to me. నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదవటం ప్రారంభించి ఆత్మచేత నింపబడుతూ ప్రార్థన చేస్తున్నానో నేను ఏమని ప్రార్థన చేశానంటే ఆ వాక్యం మీద చేయబెట్టి యేసయ్యా నీవు యెషయాతో మాట్లాడినట్లుగా యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్తలతో మాట్లాడినట్లుగా నాతో కూడా మాట్లాడవా అని నేను అడగటం ప్రారంభించాను. As I read the scripture, I feel fire burning on my heart. నేను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నానో నా హృదయంలో దేవుని యొక్క అగ్ని ఏమండి ఆ మండటం జరుగుతూ ఉంది, ప్రారంభించబడింది. When I read how God speaks to Elijah, when I read how God speaks to Moses, when I read about how God speaks to Ezekiel, that stir up my heart. I sense fire in my heart, and I ask the Lord, Daniel, hallelujah, Lord, this Daniel Viveki, hallelujah, you will speak to me and I will testify. చూడండి ఆ యెహెజ్కేలు, ఆ దానియేలు, ఆ యెషయా ప్రవక్తల గురించి చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను మరలా అడిగానయ్యా, ఇదిగో ఈ ప్రవక్తలతో నీవు మాట్లాడినట్లుగా ఇదిగో డానియేల్ వివేకి అనే వ్యక్తిని ఇక్కడ నీ కొరకు నేను వేచి ఉన్నాను, నాతో కూడా మాట్లాడమని అడిగినప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడటం ప్రారంభించాడు. One day in my prayer room, it was a small prayer room, where I entered into that prayer room, locked my door, and I worshiped the Lord, pouring out my heart. And the Spirit of the Lord began to speak about me, about my calling. Jeremiah chapter 1 verse 5, he began to speak to me. In the mother's womb,
I knew you. Before you were formed in your mother's womb, I knew you. I have ordained you a prophet to the nations. చూడండి, నేను ఎప్పుడైతే ఒక రోజు మరి నా ఒక చిన్న రూమ్ ఉంది, ఒక గది ఉంది, అక్కడికి వెళ్ళి నేను వ్యక్తిగతంగా ప్రభుతో గడుపుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చాలా ఆసక్తితో ఆశతో నేను దేవుని సన్నిధిని వెతుకుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా పిలుపును గురించి నాతో మాట్లాడాడు, నన్ను దర్శించి నాతో మాట్లాడాడు. అదేంటంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో తల్లి గర్భములో ఉన్నప్పుడే, రూపింపబడక మునిపే, బయలుపడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ప్రతిష్ఠించానని దేవుడు మాట్లాడారు. And immediately I begin to write down what the Lord said. I have ordained you a prophet to the nations. నేను వెంటనే రాసుకోవటం మొదలుపెట్టాను. ఏంటంటే నేను ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పిన ప్రకారంగా నన్ను దేవుడు ప్రవక్తగా ఏర్పరచుకున్నాను రాసుకున్నాను. నేను On that day, more than 3 hours, I was not able to come out of the room. I was in the room, overwhelmed by the presence of the Holy Spirit. నేను ఆ రూమ్లో నుండి, ఆ గదిలో నుండి 3 గంటల వరకు నేను బయటికి రాలేకపోయాను. ఎందుకంటే దేవుని సన్నిధి చేత నేను అత్యానంద భరితుడైపోయాను. From that day, I begin to have encounters daily. Daily I will begin to have dreams. Daily I will begin to have visions. Daily I will begin to have visitations with the angels of God, bringing the message. Hallelujah. God was raising me. God was pruning me. God was preparing me. And He was raising me as a prophet, as His voice. చూడండి, ఆ రోజు నుండి నేను అనేకమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకుంటున్నాను. దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ఒక బలమైనటువంటి సాక్షిగా, పాత్రగా నిలబెడుతూ వచ్చాడు. దేవుడు తన కొరకు నాకు నేర్పిస్తూ, నన్ను పరిశోధిస్తూ, అనేకమైన పరిశోధనల గుండా నాకు అనేక విషయాలు నేర్పిస్తూ నన్ను బలపరిచి తనకి ఇష్టమైన పాత్రగా నిలబెడుతూ వస్తున్నాడు. Let me say today, by the grace of the Lord Jesus, through these words, through these hands, through these shadows, hallelujah, many people were healed, many people were delivered by the power of the Holy Spirit. ఈ విధంగా ప్రభువు నన్ను సిద్ధపరుస్తూ, నాకు నేర్పిస్తూ, నడిపిస్తున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే, దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా వాడుకుంటూ ఆ స్వస్థత కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఆయన మహిమ కోసం జరిగిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. Through this voice, through these words, hallelujah, God has used this voice to speak and prophesy over different nation peoples. చూడండి, ఈ స్వరము ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ అభిషేకం ద్వారా, ఈ ఆత్మ ప్రత్యక్షత ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి విభిన్న దేశాలకు, జాతులకు సంబంధించిన వ్యక్తులకు నేను పరిచర్య చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. All began in a small room where I had an encounter with the Holy Spirit, and the Lord speaking to me, I have ordained you a prophet to the nations. ఇదంతా ఎక్కడి నుంచి జరిగిందో తెలుసండి? ఒక చిన్న గదిలో, నేను మాత్రమే ఉండగలిగిన ఒక చిన్న గదిలో నేను దేవునితో గడపటం ద్వారా ప్రారంభించబడింది. In that closed doors, me and the Lord alone there, no one was hearing that. నేను తలుపులు మూసుకొని నేను దేవుడు మాత్రమే, మేమిద్దరం మాత్రమే సహవాసం కలిగినటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. Let me say, even if the Lord spoke to you privately in your room, hallelujah, God will reward you openly. He is faithful to fulfill every word He spoke about your life. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక చిన్న గదిలో ఎవరికి తెలియకుండా మరుగై ఉన్నటువంటి స్థితిలో మరి వ్యక్తిగతంగా దేవునితో గడిపితే, దేవుడు మాట్లాడితే, దేవుడు బహిరంగంగా ఒక గొప్ప సాక్ష్యాన్ని తీసుకొని రాగలుగుతాడు. Great is His faithfulness. He is true to His word and He can raise anyone. ఆయన చాలా నమ్మదగిన దేవుడు అండి. ఆయన పలికిన ప్రతి మాట, ఆయన నీ గురించి చెప్పిన మాట, నీ మీద కలిగిన ప్రతి ఉద్దేశాన్ని తగిన కాలంలో నెరవేరుస్తూ ఉండేటువంటి దేవుడు. That same Lord Jesus is looking at you today. అదే ప్రభు ఈ రోజున నీ కోసం చూస్తూ ఉన్నాడు. And He wants to raise you as a mighty witness for Him. ఆయన నిన్ను ఒక బలమైన సాక్షిగా లేవనెత్తాలనుకుంటున్నాడు. Don't think about what is your strength, what is your weakness, what is your talent. It doesn't matter. All you need is Holy Spirit. All you need is the Lord Jesus. All you need is His anointing. చూడండి, నా స్థితి కొద్దిది కదా, నా పరిస్థితి ఇది కదా, నేను చిన్నవాడిని కదా, లేకపోతే నేను ఇది కదా అది కదా అని ఆలోచించకుండా కేవలం యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వైపు మాత్రమే చూడండి. When you open your heart and say, Lord, come and fill me, come and transform my life, I surrender my life, He will touch you and He will transform you into a mighty vessel in His hand. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని తెరిచి విశ్వాసంతో దేవునితో మాట్లాడాలి. విశ్వాసము ద్వారా దేవునితో మాట్లాడాలి. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో నేనున్నాను, నేను బలహీననే కావచ్చు, కానీ నీవు నన్ను నింపితే నీ కొరకు నేను ఒక బలమైన సాక్షిగా నిలబెడతాను. నన్ను నింపండి నీ శక్తితో, నీ అభిషేకంతో నన్ను నింపండి, నీ కొరకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచండి అని నువ్వు ప్రార్థన చేయాలి. Since this is a 40 days fasting, I'll share about another testimony of a man of God. Through one person, the Lord made a global impact. చూడండి, ఈ అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ 40 రోజుల ముగింపు ఉపవాస ప్రార్థనల ముగింపు కూడిక సందర్భంగా నా మనసులో ఇంకొక ఆలోచన కలుగుతుంది. ఇంకొక గొప్ప సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. This man's name was Tommy Hicks. టామీ హిట్స్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి నేను మీకు చెప్తున్నాను. And Tommy Hicks went into a 40 days fasting and prayer. టామీ హిట్స్ అనేటువంటి వ్యక్తి 40 రోజుల ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాడండి. And the Lord sent His angel of the Lord with a message. And the angel of the Lord said, I am the healing rain. My name is healing rain. And I'm going to follow you. And the Lord is instructing you to go to Argentina. చూడండి, అతడు 40 రోజులు ప్రార్థిస్తూ ఉంటే ఒక దేవుని యొక్క వెలుగు, ఒక దూత అతని దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? అతనితో ఇలాగా చెప్తున్నారు, ఇదిగో నేను స్వస్థపరిచే ఒక వర్షమునై ఉన్నాను, స్వస్థపరిచేటువంటి ఒక ప్రవాహమునై ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో వెళ్ళమని ప్రభువు నన్ను పంపించాడు కనుక దేవుడు నిన్ను అర్జెంటీనా దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు అని చెప్పాడు. And this angel of the Lord said, hallelujah, wherever you go, hallelujah, healing will happen. Hallelujah, the Lord is going to heal the land, the Lord is going to heal the economy. Hallelujah. And the angel of the Lord said, you need to speak to a person named Juan Perón in Argentina. చూడండి, ఆ యొక్క దూత ఏమని చెప్తున్నానంటే, దేవుడు ఏమని సందేశం ఇస్తున్నానంటే, నువ్వు అర్జెంటీనా వెళ్ళు, అక్కడ నీవు ఎక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రాంతంలో, ఆ భూభాగంలో నేను స్వస్థతను కలుగజేస్తాను, అక్కడున్న ఆర్థిక పరిస్థితులను నేను సవ్యంగా మారుస్తాను, బాగు చేస్తాను, నేను అక్కడ నీతో ఉండి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ నేను ప్రారంభిస్తాను. అక్కడ ప్లీజ్ టెల్ మీ నేమ్ Juan Perón. జువాన్ పెరోన్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడమని చెప్పాడంట దేవుడు. And you need to say to him, he needs to arrange your meetings. నీవు అతనితో ఏం చెప్పాలంటే, అతని దగ్గరికి వెళ్ళి నీవు మీటింగ్స్ పెట్టాలి అని చెప్పి నేను చెప్పమన్నాడంట. And Tommy Hicks from United States of America, he is going to Argentina with this message. చూడండి, టామీ హిట్స్ అనేటువంటి వ్యక్తి అమెరికా నుండి బయలుదేరి అర్జెంటీనా దేశానికి వెళ్ళిపోయాడు. And when he come out of the airport, he went to the hotel where he was staying, and he was asking the receptionist, hallelujah, I want to meet Juan Perón. చూడండి, అక్కడ ఆ దేశంలో దిగిన తర్వాత ఒక హోటల్ చూసుకున్నాడు, అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని ఉంటున్నాడు. అక్కడ రిసెప్షన్ ఉంటుంది కదండి, హోటల్ గురించిన సమాచారం ఇచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడంట, జువాన్ పెరోన్స్ అనేటువంటి వ్యక్తి మీకు తెలుసా, అతను ఎక్కడ ఉంటాడని అడగటం ప్రారంభించాడు. And the receptionist, they were surprised and said, Juan Perón is the president of Argentina. చూడండి, అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ చెప్తుందంటే ఆశ్చర్యపోయి, జువాన్ పెరోజ్ ఎవరో తెలుసా నీకు, అతడు ఈ దేశానికి అధ్యక్షుడై ఉన్నాడు. If you want to meet Juan Perón, you need to go to the parliament. చూడండి, నువ్వు ప్రధానమంత్రి అయిన జువాన్ పెరోజ్ని కలవాలంటే నువ్వు పార్లమెంట్కి పోవాలి బాబు అని చెప్పిందంట ఆమె. And Juan Perón was a dictator. He is not interested in spreading the gospel of Jesus. చూడండి, జువాన్ పెరోజ్ ఎలాంటోడో తెలుసా, కిమ్ము మామ లాంటోడు. అంటే ఒక నియంత పరిపాలన, అక్కడ సువార్త అంటే మొత్తాన్ని ఖాళీ చేసేస్తాడు అనమాట. And Tommy Hicks, as the man, he was walking to the parliament and meeting the security guard and saying, I want to meet Juan Perón. I have the word from the Lord that God is going to heal this land. చూడండి, ఆయనకి ఎంత ధైర్యమో చూడండి, ఎంత ఆసక్తి చూడండి. డైరెక్ట్గా నేరుగా పార్లమెంట్కి పోయాడంట. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ అడుగుతున్నాడంట, ఏమయ్యా జువాన్ పెరోజ్ ఉన్నాడు లోపల, నేను కలవాలనుకుంటున్నాడు అంటున్నాడంట ఈయన. And the security guard said,
I have sickness. If your Lord wants to heal this land, first heal my sickness, then I will take you to Juan Perón. చూడండి, దేవుడు అక్కడ ఎవరో ఒకరిని ఏర్పరుస్తాడండి. దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు ఎవరో ఒకరిని ఏర్పరుస్తే ఏం జరిగింది తెలుసా? ఆ వాచ్మెన్ అంటున్నాడంట, సరే నీ దేవుడు గొప్పవాడైతే నా కాలు బాగలేదు చాలా కాలం నుండి, దీనికి ప్రార్థన చేసి బాగు చేయి, అప్పుడు లోపలికి పంపిస్తా ఎట్లా ఒకట్లా నిన్ను అన్నాడు. And Tommy Hicks began to pray for this man. This man fell down by the power of God and he was healed. చూడండి, టామీ హిల్స్ వెంటనే దొరికింది అవకాశంగా ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే ఆ యొక్క వ్యక్తి, ఆ వాచ్మెన్ కింద పడిపోయాడు. వెంటనే అతను స్వస్థపరచబడ్డాడు. And this security guard took him to Juan Perón. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్గా నేరుగా జువాన్ పెరోజ్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకొని పోయాడంట. And when this man, Tommy Hicks, meeting Juan Perón said, what do you need? చూడండి, జువాన్ పెరోజ్ అంటున్నాడంట, టామీ హిట్స్ వెళ్ళగానే నీకేం కావాలబ్బా అని అడుగుతున్నాడంట. I have the word from the Lord that you need to arrange my meetings in Argentina and this land will be healed. This land and the economy of this land will be healed. People will be healed. వెంటనే ఆ టామీ హిట్స్ అనేటువంటి దైవ సేవకుడు ఏం చెప్తాడు తెలుసా? జువాన్ పెరోజ్ గారు, నీవు ఈ దేశంలో మీటింగ్స్ పెట్టాలి, స్వార్థ కూడికలు పెట్టాలి. దేవుడు నాకు చెప్పాడు, నీకు చెప్పమని చెప్పాడు. తద్వారా దేవుడు అంట నీ దేశం మొత్తం బాగు చేస్తాడంట, నీ దేశంలో ఉన్న దరిద్రాన్ని బాగుపడతాడంట, దేవుడు నాతో చెప్పాడని చెప్తున్నాడు. And Juan Perón said, look at me, I have cancer and I'm not attending publicly any meetings or anything. Hallelujah. If your Lord wants to heal this land of Argentina, first let the Lord heal my cancer, then I will think about the meetings. చూడండి, ఆ దేశం మొత్తం రోగాలు ఉన్నట్టున్నాయి. ఆయన జువాన్ పెరోజ్ ఏమంటున్నాడు తెలుసా? ఈ సేవకుని వైపు చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో సేవకుడా, ఇదిగో నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను, నీవు ప్రకటిస్తున్న దేవుడు నిజమైనోడైతే నా కోసం ప్రార్థన చేయి, నేను బాగుపడితే ఈ దేశం మొత్తం బాగుపడిద్దని నేను నమ్ముతాను, అప్పుడు నువ్వు అన్నట్లుగా నేను స్వార్థ కూడికలు పెడతానని చెప్పాడంట. And Tommy Hicks began to pray for Juan Perón and instantly Juan Perón was healed. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఈ ప్రధానమంత్రి కోసం. ఎప్పుడైతే టామీ హిట్స్ అనే దైవ సేవకుడు ప్రార్థన చేశాడో వెంటనే అతడు క్యాన్సర్ నుండి స్వస్థపరచబడ్డాడు. అంటే ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది కదండి, స్వస్థత జరిగింది. And Juan Perón said, you can have the meetings in the stadium named Atlanta. చూడండి, వెంటనే చెప్తున్నాడంట, నీవు ఖచ్చితంగా స్వార్థ సభలు పెట్టాలి, అది పెద్ద స్టేడియం ఉంది, అట్లాంటా అనే స్టేడియం ఉంది, అక్కడ పెట్టాలని చెప్పాడంట. As the meeting started, every day miracles began to happen. People were added to the kingdom of God. ఏం జరిగిందంటే ఆ గ్రౌండ్లో ఎప్పుడైతే ఆ సువార్త కిడుకులు ప్రారంభించాయో ఆగకుండా ప్రతిరోజు సాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు సువార్త ప్రకటించబడుతుంది. బలముగా దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరూ విశ్వాసంతో ప్రభు సన్నిధికి చేరుకుంటున్నారు. అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది రోగగ్రస్తులు, అనేక మంది బంధకాల్లో ఉన్నవారు ఆ యొక్క స్టేడియంకి వస్తానే ఉన్నారు. కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. సారీ, బ్యాటరీస్ అయిపోయినట్టున్నాయి. Now Tommy Hicks want to go back to his land, that is America. ఈ తర్వాత కొన్నాళ్ళ తర్వాత టామీ హిట్స్ అనే దైవ సేవకుడు మరలా అతడి దేశాన్ని అమెరికా దేశానికి వెళ్ళిపోవటానికి ప్రారంభించాడు. Juan Perón said, sir, you cannot go. ఆయన వెళ్తుంటే జువాన్ పెరోజ్ అన్నాడంట, అధ్యక్షుడు, అయ్యా బాబు, నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి పోమాకు నాయన అంటున్నాడంట. I have closed all the airports. నేను ఎయిర్పోర్ట్లు అన్ని మూసేశానన్నాడంట. We are not going to let you go. ఇదిగో విమానాలు అక్కడ కూడా కదలవు, నువ్వు ఇక్కడికి వెళ్ళటానికి వీలేదు అంటున్నాడంట ఆయన. You have to stay another 3 months and every day meetings has to happen. ఇంకో 3 నెలలు ఇక్కడే ఉండాలి, ప్రతిరోజు కోటాలు జరుగుతూనే ఉండాలన్నాడంట. That is how the land of Argentina saw a great revival through a man named Tommy Hicks who went on 40 days fasting. చూడండి, మనమైతే ఒక గంటకే నిద్రపోతాం. చూడండి, అక్కడ మూడు నెలలు మరి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయంట. ఇదంతా ఎక్కడ జరిగింది తెలుసా? ఒక చిన్న రూమ్లో ప్రారంభించిన 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా through one man who was led by the Spirit of God, whole of Argentina saw a great revival. చూడండి, ఒక్క మనిషి ద్వారా 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా అర్జెంటీనా అనేటువంటి దేశంలో గొప్ప ఉద్యమం వచ్చిందండి. Let me say, my dear brother, my
my dear sister, through you, God is going to heal this land. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నేను నీకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. నీ ద్వారా దేవుడు నీ ప్రాంతాన్ని బాగు చేస్తాడు, కడతాడు, సమకూరుస్తాడు. You might be wondering, you are saying about me or the person next to me, but I'm saying it's about you, because the Lord looks at you and the Lord says, yes son, yes daughter, through you I'm going to heal the land. చూడండి, మీరు అనుకోవచ్చు నేను కాదులే, నా పక్కన వాళ్ళు వీళ్ళైతే బాగుండిద్దిలే అని నువ్వు అనుకోవచ్చు. లేదు లేదు, నువ్వు లోబడితే, నువ్వు అప్పగించుకుంటే నీ ద్వారానే దేవుడు అద్భుతమైన కార్యాలు ఆయన మహిమ కోసం చేయగలడు. Are you ready to receive? నీవు అలాగా సిద్ధపడుతున్నావా పొందుకోవడానికి? Are you ready to receive the fire of God? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రభు పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకోవడానికి? Are you ready to be led by the Spirit of God? నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి సిద్ధంగా ఉన్నావా? And we are going to move into this session of his mighty move of the power of God in this place. నేను ఈ సెషన్ని నేను ముగించబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్న విధానంలో నేను వెళ్ళబోతున్నాను. His mighty healing power, his mighty deliverance power is going to move in this place, touching each and every one sitting here. చూడండి, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన శక్తి, విడుదలనిచ్చే, స్వస్థపరిచే బలమైన ప్రభావము, శక్తి ఇక్కడ కదలబోతున్నది. Let me say, by the grace of God, in the authority of the name of Jesus, people who are under the sound of my voice, none of you will go how you came. You will go as a transformed person. చూడండి, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క నామములో ఉన్న అధికారాన్ని బట్టి నేను సేవకునిగా చెప్తున్నాను. ఇక్కడున్న ఎవ్వరు కూడా మీరు ఎలా వచ్చారో అలాగా తిరిగి వెళ్ళరు, రూపాంతరపరచబడుతూ వెళ్ళబోతున్నారు. Today is the day where the fire of God is going to touch each and every one here in this place. ఈ రోజే ఈ దినమే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి బలపరిచి స్వస్థపరిచి పంపించబోతున్నాడు. Hallelujah. Are you ready? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Are you ready? Say, Lord, I am open to receive what you are pouring out on me. అందరూ చెప్పండి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏదైతే కుమ్మరించాలనుకుంటున్నావో అది పొందుకోవటానికి, నింపుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు. I am hungry and thirsty for you, Lord. నేను నీ కొరకు ఆకలి కలిగి ఉన్నాను నాయనా. Pour out your mighty power, pour out your mighty anointing on me today. మీరు చేతులు చెప్తారా, ప్రభువా నేను ఆశ కలిగి ఉన్నాను, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాలో నింపండి. I am ready to be used by you. నేను నీ కొరకు సాక్షిగా ఉండటానికి, నీకు ఉపయుక్తమైన పాత్రగా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను. I believe you can work through me. నేను నమ్ముతున్నాను, నీవు నా జీవితంలో కార్యం చేస్తావు, నా ద్వారా కార్యం చేస్తావని నమ్ముతున్నాను. I invite you, Holy Spirit. నన్ను ఉపయోగించుకోమని నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి. Hallelujah. Begin to speak in tongues. హల్లెలూయా, హల్లెలూయా. భాషల అనుభవం ఉన్న వాళ్ళు భాషలతో మాట్లాడండి. పక్కన మీకు సంబంధం లేదు. ఒకవేళ భాషల అనుభవం నీకు ఇచ్చాడేమో దేవుడు, మాట్లాడు. స్పీక్. హల్లెలూయా. ప్రభువుని మహింపరుస్తూ భాషల్లో మాట్లాడేవాడు ప్రభువుని మహింపరుస్తున్నాడని వాక్యం చెప్తుంది. Hallelujah. Aradhana Yeshuke, Aradhana Yeshuke, Aradhana Yesu Nike, Come on, connect with the Lord. Connect with the Lord. కన్ను తెరిచి చూడొద్దండి, కళ్ళు తెరిచి చూసే సమయం కాదు. Aradhana Yeshunike, నీకే Aradhana Yeshunike, నీకే Aradhana Yeshunike, నీకే Aradhana Yeshunike, నీకే Aradhana Yeshunike. ఈ మైనర్ అంట. Aradhana Yeshunike, నీకే Aradhana Yeshunike,
connect. ఆరాధన యేసునికే. మేము పాట పాడుతూ ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మతో మీరు అనుసంధానపరచబడండి. ఆయనతో మీరు కలుసుకోనండి, connect. ఆయనతో మాట్లాడండి, తీర్మానం చేయండి, ఆయన స్వరమును వినండి, ఆయనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. Everybody connect. ఆరాధన Come on, stand wherever you are. You're able to stand wherever you are. అందరూ లేచి నిలబడగలుగుతారా? ప్లీజ్ దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రభువా, నేనున్న ప్రాంతంలో, నేనున్న స్థలంలో నమ్మకమైన వ్యక్తిగా నన్ను నిలబెట్టండి. నా నమ్మకత్వం నేను మహింపరుస్తుంది. నా విశ్వాసం, నా నమ్మకత్వం నీ కొరకు పని జరిగిస్తుందంటే నేను అలా జీవిస్తాను నాయన. నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన యేసుకే, ఆరాధన నీకే, ఆరాధన యేసు నీకే. చిత్తమునే చేస్తే ఈ మార్గము నడిచేదా, ఈ సాక్షి నేను నిలిచేదా, నేను వెంబడించేదా. సాక్షిగా నేను నిలిచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు. The Lord says, I'm seeing you traveling to the north of India, and I'm seeing a mighty revival that is going to break out through you. Hallelujah. Lebroshahim mambratakis epo kreshe lebrakatia santa labosh eborus akila brontolikai ekonis ekombratile ekonamashenta libashikalabai. And I begin to see in the realm of the spirit Manchester opening. I'm seeing Manchester, United Kingdom. Hallelujah. God is opening for you. Hallelujah. Do you have a It is a God plan. you have a word from Confirmation. Hallelujah. Come on, lift the name of Jesus. Hallelujah. అందరం రేపు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. There's a door God is opening. I'm seeing Manchester. దేవుని సేవకులతో దేవుని సేవకుడు మాట్లాడుతున్నారు. ఆ సేవకులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు దేవుడు మాట్లాడే మాటలు నిజమేనని. అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. And God will also give you a property where people will be gathered, and I'm seeing people being touched by the power of God. Hallelujah. And also see, hallelujah, God is going to raise many pastors through you. Amen. Hallelujah. I'm seeing Mumbai. I'm seeing many pastors from Mumbai. Hallelujah. They're going to be touched by the power of God through you. Hallelujah. Lebro Shaki Branto Mehenosha. Abroka Shekim, Ebontai, Libaha Shekim Arosh. Holy Spirit, fire. Hallelujah. I'm seeing the word Holy Spirit, fire. Hallelujah. Fire. Hallelujah. Is that one you want to have a ministry name or something like that? Yeah. Elisha Arya Fight Prophetic Ministries. Amen. Yes. Hallelujah. Fire Prophetic Ministries. I saw Holy Spirit, fire. Your ministry name is Elisha Arya, Fire Prophetic Ministries. Yes. God is expanding your boundaries. Hallelujah. Amen. God is expanding your boundaries. Oh, hallelujah. Come on, sing hallelujah. Just sing softly in the back. Hallelujah. I'm seeing the month of June. God is preparing something greater. Hallelujah in your life. Hallelujah.
in the month of June. Hallelujah. Lebush ke pranto lebush. Ei baba baboro. Lebush lemanto lebush. Father, I release favor over the visa. I release favor over the travels, the ministry travels that are lined up in your life. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. I release the fire of God. Touch in the name of Jesus. Touch in the name of Jesus. Receive the fire of God. I release an anointing upon you. Hallelujah. Be touched by the power of God. Hallelujah. Let the prophetic come upon you. Let the prophetic come upon you. Hallelujah. Let the fire of the Holy Spirit come upon you. Now receive in the name of Jesus from the top of your head to the soles of your feet. I release the fire of God. Fire of God. I impart the prophetic mantle. Hallelujah. In the name of the Lord Jesus. I'm seeing you crossing the boundaries of the nations. I'm seeing you in the UK. I'm seeing you in Dubai. I'm seeing you in Middle East nations. Hallelujah. Preaching the gospel. Preaching the gospel. Hallelujah. Raising people in the kingdom. Wherever you go, there will be a thunder of the Spirit. Receive. Hallelujah. 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 There is a transformation coming. There is a shift coming. Hallelujah. Even in your finances. Give me your hands. Sir, give me your hands. Even in your finances. Hallelujah. A shift is coming today. A change is coming today. Every lock to finances. Hallelujah. God is opening now. In the name of Jesus. Receive in Jesus' mighty name. Lord, in the name of Jesus. Father, let every door that needs to open for his finances, let it open now in the name of Jesus. I break every stagnation in the name of Jesus. I release the fire of God. I release the fire of the Holy Spirit in the mighty name of the Lord Jesus. Hallelujah. You're receiving a breakthrough today. You will testify in Jesus' mighty name. Hallelujah. Come on, lift the name of Jesus. Hallelujah. Sheketa brato lebosh. Evo karabosh. Shekena marakes lebosh. Esue. Hallelujah. People who are having sickness. Hallelujah. The healing power of God is going to flow in this meeting now. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో స్వస్థపరిచే దేవుని యొక్క ప్రభావము ఈ యొక్క పరిచర్యలో ప్రవహిస్తూ ఉన్నదండి. Now the healing power of God will touch you and your sickness will leave your body. ఇప్పుడే దేవుని యొక్క స్వస్థపరిచే శక్తి మిమ్మల్ని తాకుతుంది. నమ్మండి, మీరు విడుదల పొందబోతున్నారు. Father, in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు వారి నామములో I take authority over that spirit of infirmity that is causing sickness, pain, weakness in the body of the people. ఆ బలహీనపరిచే ఆ రుగ్మతలను కలుగజేస్తున్న కృంగదీస్తున్నటువంటి ఆ దురాత్మల మీద నేను అధికారం తీసుకుంటున్నాను. I command that spirit of infirmity leave their bodies, leave their lives now in Jesus name. యేసుక్రీస్తు వారి నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఓ బలహీనపరిచే దురాత్మలు, బలహీనపరుస్తున్న దురాత్మలు, కృంగదీస్తున్నటువంటి దురాత్మలు, ప్రతి విధమైనటువంటి చేతబడి దురాత్మలు యేసుక్రీస్తు నామములో వారిని విదిలిపెట్టి వెళ్ళిపోవని ఆజ్ఞాపిస్తున్నాను. I release the healing power of God over everyone who is having sickness, who is having disease. ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో, రుగ్మతల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నారో, నేను ఇప్పుడే స్వస్థపరిచే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను. In the name of the Lord Jesus, every organ, every part of their body that needs healing, begin to respond to the power of the Lord Jesus. యేసుక్రీస్తు వారి సర్వాధికారం కలిగిన నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి శారీరక రుగ్మతలతో నేను మాట్లాడుతున్నాను. వారి యొక్క శరీరాలను విడిచిపెట్టి పోవునుగాక నేను ప్రకటిస్తున్నాను. In the name of Jesus, be healed, be renewed, be restored now in Jesus name. ఓ యేసుక్రీస్తు వారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో స్వస్థతని పొందుకోనండి, సమకూర్చబడండి, నూతనమైన కార్యాలను పొందండి. యేసు నామములో Be delivered in the name of Jesus. యేసు నామములో విడుదల పొందుకోనండి.
Right now, the power of God is touching people. People are receiving healing. విశ్వసించండి, దేవుని యొక్క ఆత్మతో కలవండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, విడుదల కలుగు చేస్తున్నాడు. I am seeing the healing power of God flowing through the bodies of people. నేను గ్రహిస్తా ఉన్నాను, స్వస్థపరిచే విడుదలనిచ్చే పరిశుద్ధాత్మ దేవుని యొక్క భావం ఇక్కడ అల్లాడుతూ ఉంది. Your organs are being restored. You are receiving healing. మీ అవయవాలు నూతనపరచబడుతున్నాయి. మీ అవయవాల్లో ఉన్నటువంటి రుగ్మతలు, వ్యాధులు తొలగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. In the mighty name of Jesus. యేసుక్రీస్తు వారి బలమైన నామములో. Come on, check your bodies now. You are healed. విశ్వాసంతో మీరు పరీక్షించుకోండి. ఎప్పుడు మీకు ఎవరికైనా స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్పండి. What you are not able to do before, do it. Just move. Just do it. Whatever you're not able to do before. Your pain has left you. Your sickness has left you. Just begin to do whatever you're not able to do before. కాస్త మెలకువ కలిగి గ్రహించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏదైనా మీ జీవితంలో ఒక మార్పు, మీ శరీరంలో ఒక మార్పు మీరు జరగటం గమనిస్తున్నారు, మీరు చూస్తున్నారు. అది మీరు వచ్చి ప్రభుని మహిమపరచండి, సాక్ష్యం చెప్పండి. You can come for the testimony. ఒకవేళ మీరు దేవుడు నన్ను తాకాడు అనుకుంటే మీరు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. Glorifying the name of the Lord Jesus. విడుదలనిచ్చాడయ్యా, ఒక అద్భుతమైన స్వస్థతను, ప్రభావాన్ని అనుభవించాను, ఒక తాకిడి నేను అనుభవించాను అనే వాళ్ళు రండి. Check your bodies. Do what you're not able to do before. మీ శరీరాన్ని ఒకసారి పరీక్షించుకోండి. You're healed. మీరు స్వస్థపరచబడ్డారండి. In the name of Jesus. ప్రభు నామములో, యేసుక్రీస్తు నామములో You are free. మీరు విడుదల పొందారు. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Come on, begin to check your bodies and you can come up for the testimony glorifying the name of the Lord Jesus. పరీక్షించుకోండి. ఒకసారి గమనించండి, పరీక్షించుకోండి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని మీరు గ్రహించినప్పుడు ముందుకు రండి, సాక్ష్యం ఇవ్వండి.